హాయ్ ఫ్రెండ్స్, నిష్ఠా కిచెన్ స్పెషల్లో మనం ఏం చేసుకోబోతున్నాం చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇవాళ మనం మ్యాంగోతో మంచి టేస్టీ కర్రీ చేసుకుంటున్నాం. అదే మ్యాంగో మటన్. మ్యాంగోని నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకోండి. మటన్ నేను కేజీ మటన్ తీసుకున్నాను. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పసుపు, సాల్ట్, కారం, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఉల్లిపాయలు తక్కువ తీసుకోండి, అప్పుడు పులుపు మంచిగా తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనం మామిడికాయల్ని నేను చక్కగా ముక్కలు చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. ముందు స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. ఓ పక్కన గిన్నెలో నేను మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, మనం జ్యూసీ మ్యాంగో మటన్ చేసుకుంటున్నాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, శుభ్రంగా మామిడికాయలు అందులో వేసేసుకొని వాటర్ వేసుకోవాలి ముక్కలు మునిగేలాగా. ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. మనం కొంచెం జ్యూసీగా చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకొని మూత పెట్టుకొని చక్కగా మామిడికాయని ఉడికించుకుందాము. అలాగే స్టవ్ ప్యాన్ పెట్టుకున్నాం కదా, ప్యాన్లోని నేను 5 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. మటన్లోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ పక్కన స్టవ్ ఆన్ చేసి మనం మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకుందాము. అలాగే ఆయిల్ వీటెక్కింది కదా, మనం ముందుగా అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము. ముందు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాము. అవి బాగా వేగుతుంటాయి కదా, అందులోనే మనం కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు వేగాలంటే అందులో మనం కూరకి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదా, తర్వాత అందులో పసుపు కూడా వేసుకుందాము. రెండింటిని బాగా కలుపుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఉడికించుకుందాము. చూసారా, మనకి చక్కగా. నేను ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్. మామిడికాయ ఎప్పుడైనా బాగా పులుపు ఉంటే అందులో వంకాయలు వేసుకోవడం వల్ల పులుపు తగ్గుతుంది. ఈ టిప్పు యూస్ అయితే మీకు నచ్చితే యూస్ చేసుకోండి, ఓకేనా. ఉల్లిపాయలు చూసారా, మనకి చక్కగా ఎగిపోయాయి కదా. మనం ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలతో చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను మూత పెడదాం, ఎందుకంటే సాఫ్ట్గా వేగుతుంది. ఉల్లిపాయ లోపలి దాకా వేగాలి కదా. నేను అల్లం వెల్లుల్లి ఓన్లీ అవి రెండే కాకుండా నేను చేసుకున్న పేస్ట్ గురించి చెప్తున్నాను. అది ఎలా చేసుకోవాలంటే, అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసుకొని చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకోండి. దీనివల్ల మటన్కి మంచి టేస్ట్ వస్తుంది. మటన్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూసారా, నేను 4 స్పూన్లు వేసుకున్నాను. శుభ్రంగా ఆ ఉల్లిపాయల్లో మనం వేసిన అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ శుభ్రంగా వేగిపోయేలా కలిపేసుకోండి. చూసారా, చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో మనం తీసుకున్న కేజీ మటన్, నేను బోన్లెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం మటన్లో కొవ్వు ఉంటుంది కదా, దానివల్ల ఈ మామిడికాయ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. నేను కేజీ మటన్ వేసేసుకున్నాను. చక్కగా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచేద్దాం. మ్యాంగో చూసారా, మనకి చక్కగా ఉడికిపోతుంది కదా. ఒకసారి మనం చూసుకుందాం. ఉడికిపోయిందేమో చూద్దాం. చూసారా, మ్యాంగో చక్కగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనం చెక్ చేసుకుందాం.
మరీ సాఫ్ట్గా కాకుండా మనకి ముక్క పట్టుకొని చూస్తే అలా మెదిపితే సరిపోతుంది. చూసారా, మనకి ఉడికిపోయింది. ఈ స్టేజ్లో తీసేసి వాటర్ ఒక గిన్నెలో తీసుకొని మనం దాన్ని స్మాషర్తో చక్కగా స్మాష్ చేసేసుకుందాం. చూసారా, మటన్లో వాటర్ అంతా మనకి బయటకు వచ్చేసింది. శుభ్రంగా ఆనియన్స్ మటన్ కూడా దగ్గరికి అయిపోయేలాగా చేసేసుకున్నాం కదా. ఇందులో టేస్ట్కి సరిపడంత కారం నేను 3 స్పూన్లు వేసుకున్నాను. ఎవరు టేస్ట్ తగ్గ వాళ్ళు వేసుకోండి. మనం దాన్ని చక్కగా మటన్ పట్టేలాగా కలిపేసుకుందాము. చూసారా, కలిపేసాను కదా. మంచి మటన్ ఇలాగా తీసుకుంటే కర్రీ సూపర్ వస్తుంది. అలాగే కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని నేను ఈ మటన్ కర్రీ అందులో చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా. ఒక 5 విజిల్స్ కుక్కర్లో వేసి అప్పుడు నేను మ్యాంగో కలుపుతాను. చూసారా, మనం మటను కర్రీ కుక్కర్లో సిప్ చేసుకున్నాం కదా. ముక్క మునిగేలాగా వాటర్ వేసుకొని చక్కగా కలుపుకొని ఒక 5 విజిల్స్ వచ్చేలాగా మనం దాన్ని కుక్ చేసుకుందాం. మ్యాంగో చూసారా, చక్కగా స్మాష్ చేసేసుకొని మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ మామిడికాయ ఉన్నట్టు చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. నేను టెంకలతో సహా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వంటగది ఒకసారి క్లీన్ చేసేసుకుందాం శుభ్రంగా. క్లీన్ చేసుకొని నేను సర్వ్ చేసుకోవడానికి డిష్ రెడీ పెట్టుకున్నాను. టేస్ట్కి మళ్ళీ సరిపోతే కారం, కొత్తిమీర, అలాగే మ్యాంగో కూడా దగ్గర పెట్టుకున్నాను. చూసారా, మనం ఆల్రెడీ చేసుకున్న కళాయి ఉంది కదా, ఈ కర్రీని అంతా అందులోకి షిఫ్ట్ చేసుకుందాం. మనం కేజీ వేసాం మటను. చూసారా, ఉడికితే ఎంత కొంచెం అయిందో. దాన్ని శుభ్రంగా దగ్గరికి ఉడికించేసుకోవాలి. మనకి గ్రేవీలా ఇగురులా వచ్చేయాలి. చూసారా, ఇలా వచ్చేసింది కదా. ఈ స్టేజ్లో మనం తీసుకున్న మ్యాంగో గ్రేవీ ఉంది కదా, దాన్ని అందులో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. చక్కగా కలుపుకోండి. సిమ్లో పెట్టుకొని దగ్గరుండే కలుపుకోవాలి. ఎందుకంటే మ్యాంగో వేసిన తర్వాత కొంచెం మనకి అడుగు పడుతుంది కదా. చూసారా, జ్యూసీగా మ్యాంగో మటన్ రెడీ అయిపోయింది. మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను టేస్ట్ చూస్తాను ఒకసారి. వావ్, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మనకి పులుపు, కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నేను మ్యాంగోస్ ఎల్లోగా ఉన్నాయి, పులుపు ఉండవు అనుకున్నాను, కానీ మంచి పుల్లగా ఉన్నాయి కాయలు. నాకు కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా. మనం ఇంక ఈ స్టేజ్లో ఆపేసుకుందాం. చూడండి, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. నేను సర్వ్ చేస్తున్నాను. చూసారా, నిజంగా ఇలా చేసుకుంటే 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు ఎవరైనా సరే. అంత పర్ఫెక్ట్గా వచ్చింది. నిజంగా చాలా బాగా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా నాలాగే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చూసారా, మనకి మటన్ జ్యూసీగా మ్యాంగో మటన్ రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే నాకు కామెంట్ చేసి నా వీడియోని మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. నేను టేస్ట్ చేసి ముక్క ఎలా ఉడికిందో చూపిస్తాను. చూసారా, సాఫ్ట్గా ఉడికిపోయింది మనకి. నిజంగా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది ముక్క. మనం శుభ్రంగా ఒక ముద్ద ఎగస్ట్రానే తింటాం ఈరోజు. చాలా సూపర్ పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా నా అలాగే చేసుకొని
టేస్ట్ చేయండి. బాయ్.